మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హుప్లింగాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు జాప్యంపై మండిపడ్డారు రైతులు. బుధవారం మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని దిగ్బంధించారు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా నరకం చూస్తున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ధాన్యం బస్తాలను రోడ్డుపై దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట కళ్లాలోని మొలకెత్తుతోంది. లారీలు లేవు, హమాలీలు లేవు, గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు. అధికారులను అడిగితే రేపు అంటూ దాటవేస్తున్నారంటూ రైతులు ఆవేదన చెందారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదలిదిలేదని తేల్చి చెప్పారు. రోడ్డుపైనే గ్యాస్ పొయ్యి ఏర్పాటు చేసుకుని వంట చేస్తూ నిరసన దీక్షకు దిగారు. జిల్లా కలెక్టర్ రావాలి, హామీ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను సైతం రైతులు అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారిపై రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యంతో సహా రైతుల వద్ద ఉన్న మొత్తం వరిని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. తెచ్చుకునే అన్న చెప్పు కదా అప్పైన 3 రోజులు ఉన్నాం సార్. 3 రోజులు అడగండి సార్. 3 రోజులు సార్. 3 రోజులు అయితే ప్రతి సెంటర్ లో కిట్టు కూడా కొన్నది లేదు. మొత్తం సెంటర్ ఖర్చు మీరు కిట్టు కొన్నదేమో చూడు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎట్లా కొన్నాడో ఈ సంవత్సరం ఎట్లా పోతున్నాయి ఆలోచన చేయండి మీరు కూడా. రామేపల్లి కాడ ఇంచుమించు ఒక 100 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అవుతాయి. 200 లోడ్లు అంటే మామూలు పట్ల 10 ఏళ్ళ కొలు కూడా కేసీఆర్ వచ్చిన వద్దుగా కొనలే. ఇప్పటికి కొన్నాడు కేసీఆర్. 10 సంవత్సరాలు కూడా కొన్నాడు. ఈ 2 సంవత్సరాలకు కూడా సుక్కలు చూపిస్తుంది ఈయన. కేసీఆర్ వచ్చిన నుంచి ఒక ఊట్లెత్తి కూడా రోడ్డు వచ్చే వరకలా ఏ సెంటర్ అయితే కాలేని. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి గత 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఈ రోజు 10 ఏళ్ళ నరకం చూస్తున్నాం. ఇవాళ ఒట్టు ఉండడం లేదు. ఈరోజు అకాల వర్షాల వల్ల వర్షం పడి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అన్ని నానిపోయినాయి. ఒడ్లన్నీ తీసుకొచ్చి పోసినా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ స్పందిస్తలేరు. కనీసం ఇంత ముందుకు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా కానీ మే 15 వరకు ఒడ్లన్నీ అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన వద్దుగా సీఎం వచ్చిన వద్దుగా కనీసం ఒక ముట్ల మా దగ్గర ఒక 200 సీరియల్ ఉన్నది. కనీసం 70 మంది కూడా పోలే. ఇంకొక 20 లారీలు అవుతాయి. ఇలా రోహిణి కార్తీ, రేపు మిరిగం కార్తీ. ఏమి అమ్ముకోవాలి, ఎప్పుడు తుకాలు చూసుకోవాలి, ఎప్పుడు ఓట్లు తెచ్చుకోవాలి. ఈ రైతుల మట్టి గవర్నమెంట్ చెప్తుంది. అలా సీఎం కూర్చొని చెప్తాడు. అన్ని కొంటారు. మా ఎంఆర్ఓ ఉంటాడు, మా ఆర్టీఓ ఉంటాడు, ప్రతి రైస్ మిల్ కాడ ఉంటారు. ఈడ దించిపిస్తారు, ఆడ దించిపిస్తే సీఎం ఆడ విక్తాడు, ఈడ విక్తాడు. ఇలా అన్ని మాట్లాడతాడు. ఈడ కొనేటాడు ఒక్కడి కూడా దిక్కులేడు. ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, ఒక
ఈ రోజు మేము ఈ ఉప్పులింగాపూర్లో ప్రాణాలకు తెగించైనా సరే సాయంత్రం వరకు కూడా ఇన్నే రోడ్ మీద వంట చేసుకొని ఇన్నే వంటాము. లారీలు వచ్చేదాకా కూడా జరగమని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎంఆర్ఓ రావాలి, ఆర్డీఓ రావాలి, లారీలు తీసుకొని రావాలి. వచ్చి లారీ 2 రోజుల 3 రోజుల ఈ లారీలే ఒడ్లన్నీ కుప్పలన్నీ కాంటాక్ట్ చేయించే బాధ్యత వాళ్ళది. కావున అప్పటిదాకా కూడా మేము ఈ సమ్మెను విరించమని చెప్తున్నాము. ఇక్కడే ఉపవాసమైనా సరే ఇన్నే రోడ్ మీద ఉంటామని అందరు కూడా మా రైతు